ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మనం మాట్లాడుకోవడానికి ఇంకేం మిగల్లేదు సార్. ఎక్కడితో వదిలేయండి. అలా నేను వదిలేలేను. ఆ లెటర్ మార్చి రాసిన వాళ్ళని ఊరికి వదిలిపెట్టను. వద్దు సార్. ఇప్పుడు అవన్నీ తెలుసుకున్నందువల్ల ప్రయోజనం ఏముంది? ప్రేమని నటించారు మీరు. ప్రేమని నటిస్తారు అన్న కొత్త విషయం తెలుసుకున్నాను నేను. అందుకే నా మనసులోంచే కాదు, నా జీవితంలోంచే ప్రేమ అనే దాన్ని వదిలేశాను. మీరు ఇలా ఇంటికి వచ్చి ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకండి. లేదు రామలక్ష్మి, నేను నిన్ను వదిలి వెళ్ళలేను. నీ మీద నాకు ప్రేమ లేదు. పరిస్థితుల వల్ల ప్రేమను నటించాను. అది అప్పుడు. కానీ ఎప్పుడైతే నన్ను కాపాడటం కోసం నేనే రమ్మన్నానని మీ బాబాయ్ ముందు నింద నీ మీద వేసుకున్నావో అప్పుడే నా నిర్ణయం మారిపోయింది. నేనంటే నీకెంత ప్రేమ ఉందో నువ్వు చాలాసార్లు చూపించావు. కానీ నా జీవితంలో జరిగిన ఒక సంఘటన సార్, మీరే వద్దు అనుకున్నప్పుడు మీ జీవితంలో జరిగిన సంఘటనల గురించి నాకెందుకు సార్? మీరు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను వెళ్ళిపో అన్నప్పుడు నువ్వు వెళ్ళలేదు. వెళ్ళలేను అంటుంటే వెళ్ళిపో అంటున్నావు. ఇది న్యాయమా రామలక్ష్మి? వద్దు సార్. న్యాయం అన్యాయం గురించి మాట్లాడుకునే పరిస్థితుల్లో నేను లేను. నా గతానికి చేసిన గాయాలు చాలు. చూడు రామలక్ష్మి, నా వల్ల నువ్వు ఎంత బాధపడ్డావో నాకు అర్థమైంది. అందుకే నీకు విషయం చెప్పిపోదామని వచ్చాను. మీరేం చెప్పొద్దు సార్, నేనేం వినొద్దు. అయినా చెప్పడానికి ఏముంది సార్? మీ మనసులో ప్రేమ లేదు. నా మనసులో ఉన్న ప్రేమని చంపేశారు మీరు. నేను ఇప్పుడు ఒక కోచ్, ఒక స్టూడెంట్, అంతే సార్. మీరెప్పుడు అదే కదా సార్ అనేది. అప్పుడు నాకు తెలియలేదు రామలక్ష్మి. అది అప్పుడు. మరి ఇప్పుడు కోచ్గా కూడా ఉండరా? ఓహో, అది చెప్పడానికి వచ్చారా? అవును. ఇక నుంచి నీ కోచ్ని కాదు, నిన్ను ప్రేమించిన శౌర్యాని, నీ శౌర్యాని. ఐ లవ్ యూ రామలక్ష్మి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.